సార్, ఇరాన్పై ఇజ్రాయెల్ వార్ ప్రకటించడం అంటే గాజా ఎపిసోడ్ ముగియకుండానే ఇటు ఇరాన్ మీద వార్కి వచ్చారు వాళ్ళు. కానీ ఇప్పుడు అది చూస్తే అది ఆల్మోస్ట్ బ్యాక్ ఫైర్ అయ్యే పరిస్థితి ఉంది. అగ్రరాజ్యం నుంచి కూడా ట్రంప్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ ప్రతి వ్యూహాల్లో. ఏంటి సార్ ఎలా చూడాలి? వాస్తవంగా ఇజ్రాయెల్ యుద్ధం చేయడము, ఇజ్రాయెల్ వెళ్ళి దుర్మార్గంగా ఏకపక్షంగా ప్రకటించి మరీ దాడి చేయడం అనేది ట్రంప్ తరఫునే చేశారు. ట్రంప్ ఇప్పుడు ఎంటర్ కావటం కాదు, ట్రంప్ కోసం ఇజ్రాయెల్ ఎంటర్ అయింది. వాళ్ళ మాట వినండి, నేను మా సర్ది చెప్తాను ఇట్లా అని ట్రంప్ చెప్తూ వచ్చాడు. కానీ నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ను పురికొల్పింది ట్రంపే. ఆఖరికి ఖొమైనీని చంపడానికి కూడా ప్లాన్ వేస్తే నేను ఆపాను ఈ పద్ధతిలో చెప్తూ వచ్చాడు. ఏ దశలో కూడా యుద్ధం చేయొద్దు అని కానీ లేకపోతే మంచిది కాదని కానీ చెప్పలేదు. గాజాలో అయితే అసలు చెప్పలేదు. గాజా నేనే స్వాధీనం చేసుకుంటాను మేము ఇద్దరికి అని కూడా మాట్లాడాడు కదా. కాబట్టి ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయటం అన్నది ప్రపంచానికి చాలా ఇబ్బందికరంగా మారింది. అది ఇంకా ముదిరి దాదాపు కొన్ని వందల మంది చనిపోయారు. ట్రంప్ పూర్తిగా ఇజ్రాయెల్ పక్షం తీసుకొని మీరు టెహ్రాన్ ఖాళీ చేయండి టెహ్రాన్ అని హెచ్చరికలు జారీ చేయడం మొదలుపెట్టారు. ట్రంప్కి ఏం సంబంధం? అలాగే ఇజ్రాయెల్ వాళ్ళేమో మేము వెనక్కు తగ్గేదే లేదు అని చెప్పడమే కాకుండా ట్రంప్ పూర్తి సహకారం మాకుందన్నట్టు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అందరికీ కూడా తెలుసు. ఈ లోపల అంతర్జాతీయ సంస్థ అక్కడ కూడా తీర్మానం చేశారు ఇరాన్ను ఖండిస్తూ. ఇరాన్ దగ్గర ఏదైనా అణ్వస్త్ర పదార్థాలు ఏమైనా ఉన్నాయా లేదా ఒక విషయం, కానీ దాని మీద దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది, వీళ్ళకేం హక్కు ఉంది. సో ఒక పథకం ప్రకారం ఇప్పుడు ఇస్లామిక్ ప్రపంచంలో సంపన్నమైన అంటే పెట్రోల్ రీత్యా పెట్రోల్ డాలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలను పక్కన పెడితే నిజమైన పెద్ద రాజ్యము శక్తి కలిగింది ఇరాన్. ఇరాన్ అలా ఉన్నంత వరకు తనకు ముప్పు అనేది ఇజ్రాయెల్ యొక్క భయం. రెండవది ఇరాన్ ఇస్లామిక్ విప్లవము ఖొమైనీ నాయకత్వంలో వచ్చినప్పటి నుంచి అమెరికాకు వాళ్ళకి ఎప్పుడు సఖ్యత లేదు, ఏదో అవసరాల కోసం కలిసి ఉండటం తప్ప. కాబట్టి ఇరాన్ అనేది ఆగర్భ శత్రువుగా అమెరికా చూస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న ఇజ్రాయెల్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక దశ వరకు కపట నాటకం నడిపించిన తర్వాత ట్రంప్ బహిరంగంగా ముందుకు వచ్చారు. మేము ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ గెలిచే అవకాశం లేదు అని ఒక ప్రకటన చేశారు. రెండవది ఇజ్రాయెల్ మీద దాడి విషయం నేను ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదన్నాడు. ఇరాన్ మీద దాడి విషయం ఇరాన్ గెలిచే అవకాశం లేదని ప్రకటించాడు. ఇరాన్ మీద దాడి విషయంలో ఇంకో నిర్ణయం తీసుకోలేదు. అదేం మాట, అది ఇజ్రాయెల్ని ఆపమని అందరు మిమ్మల్ని అడుగుతుంటే నేను నిర్ణయం తీసుకోలేదని. ఇప్పుడు నిన్న కూడా వైట్ హౌస్ ప్రకటించింది ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని. కాబట్టి చాలా తప్పనిసరిగా దీనికి రెండు కారణాలు. ఇప్పుడు హార్మోజ్ జలసంధి, తర్వాత ఇంకొకటి ఒమన్ జలసంధి, ఇవి రెండు ఉన్నాయి ఇరాన్ దగ్గరలో కీలకమైనవి. ఈ మధ్య ఆసియాలో లేకపోతే పశ్చిమాసియాలో ఈ రాకపోకలు రవాణా చాలా వరకు దాని ద్వారా జరుగుతాయి. భారతదేశానికి సంబంధించి కూడా చాలా వరకు అక్కడి నుంచే రావాలి. దాన్ని మూసేస్తామని ఇరాన్ ఇప్పుడు చెప్తుంది. మీరు ఇలాగే ఉంటే మేము మూసేస్తే ప్రపంచం చాలా నష్టపోతుంది. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఇంకా మూసేయడమే కాకుండా అక్కడ అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్నాయి. మీరు ఇలాగే చేస్తే నేను సైనిక స్థావరాలను కూడా ధ్వంసం చేస్తానని ఇరాన్ పరోక్షంగా బెదిరిస్తుంది. సో ఈ కారణం వల్ల అది అలా చేయకుండా ఉండడం కోసం ఇరాన్ను బెదిరించే పని అమెరికా చేస్తుంది. ఖొమైనీ ఎక్కడున్నాడో కూడా నాకు తెలుసు, కావాలంటే మేము ఎప్పుడైనా లేపేస్తాం, మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ భాషలో మాట్లాడిన తర్వాత ఏ దేశమైనా ఎలా ఊరుకుంటుంది? కాబట్టి ఇరాన్ను పూర్తిగా రెచ్చగొట్టి వాళ్ళు చేశారనే దాంతో తాము చేయాలన్నది అమెరికా వ్యూహంలాగా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ఇందులో ఒక పావులాగా ఉపయోగపడుతుంది. ఇక మూడో విషయం అమ్మోళ్ళ కుంభం అని ఇందులో పాకిస్తాన్, ఇండియా కూడా. మోదీ మన G7 సమావేశాలకు వాటికి వెళ్ళినప్పుడు ట్రంప్ ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేయడం, ట్రంప్ జోక్యం ఏమీ లేదు మేము కాల్పుల విరమణలో అని మోదీ చెప్పడం, అదొక హాస్యాస్పదంగా మారింది. రాత్రే ట్రంప్ మళ్ళీ ప్రకటించాడు నేనే ఆపాను అని. కాబట్టి భారతదేశం ఒక విధంగా, పైగా భారత్కు వ్యతిరేకంగా ఇవన్నీ చేసిన జనరల్ మునీర్ను పిలిచి ట్రంప్ విందు ఇచ్చాడు. విందు ఇస్తే మునీర్ అనేవాడు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని వాడు ప్రకటించాడు. సో ఇదంతా ఒక వ్యూహాత్మకంగా నడిచింది. ట్రంప్ ఎందుకు మునీర్ను పిలిపించాడంటే ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ ఇరాన్కు సహాయం చేస్తుంది, చేయకుండా దూరం పెట్టాలన్నది ట్రంప్ యొక్క ఆలోచన. వీళ్ళు కూడా దానికి సిద్ధమే సైనిక పాలకులు. కానీ వాళ్ళ మత రాజకీయాల్లో ఆ ప్రకటన వాళ్ళు చేయరు.
నిన్న మునీర్ ప్రకటన కూడా చేశాడు, ఇరాన్ కనుక ఏ కారణం వలన విచ్ఛిన్నం అయితే వాళ్ళందరూ మా పాకిస్తాన్లోకి వస్తారు, మాకు చాలా ముప్పు అది, కాబట్టి ఇరాన్ను విచ్ఛిన్నం చేసి ఎలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. పైకి అలా చెప్తున్నారు, కానీ ఒక పెద్ద రాజకీయ నాటకం అయితే, అంతర్జాతీయ దౌత్య నాటకం అయితే నడుస్తుంది. ఇరాన్కు చైనాతో రష్యాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, భారతదేశంతో కూడా ఉన్నాయి. కానీ గత వారం మనం చర్చించినట్టు మోదీ ప్రభుత్వం సూటిగా ఖండించడానికి నిరాకరించింది ఇజ్రాయెల్ను. ఇప్పటికి కూడా అదే వైఖరితో ఉంది. కానీ ఇది ఇంకా ముదిరితే ఏం జరుగుతుంది అంటే, ముదరకుండా చూస్తే ప్రపంచానికి మంచిది. మీరు ఒక్కొక్క దేశం దెబ్బతింటున్న కొద్దీ కొన్ని ఉగ్రవాద ముక్కలు, కొన్ని శక్తులు, వాళ్ళను అణిచివేసే పేరుతో వీళ్ళు, ప్రపంచం ఒక అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితి వస్తుంది. ఇది నేరుగా పెట్రోల్తో, చమురుతో ముడిపడి ఉంది కాబట్టి మన గ్యాసు, మన ఇంధనము అన్నీ కూడా చాలా దారుణంగా దెబ్బతినపోతున్నాయి. మతపరమైన ప్రభావం కూడా భారతదేశం మీద చాలా పడుతుంది, ఎందుకంటే మనకు అనేక చోట్ల ఆ సమస్య ఇప్పటికే ఉంది కదా. కాబట్టి ఇరాన్ మీద దాడిని ఆపటం అన్నది భారతదేశానికి చాలా ప్రయోజనకరం, స్నేహధర్మం కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.